తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టారంటూ జగ్గారెడ్డి ఊగిపోయారు. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ కు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు వాడు మొగోడైతే రావాలి వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి అంటే చెప్పుకోపో అంటుంది సార్, చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకుమారు వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఐని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు, అరే ఓంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మగా అయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సీఐ సంగతి టీఆర్ఎస్ లో నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకిలా ఇడవ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్, చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకుమారు వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఐని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు, అరే ఓంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మగా అయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సీఐ సంగతి టీఆర్ఎస్ లో సీఐ. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ అధికారి కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టారంటూ జగ్గారెడ్డి ఊగిపోయారు. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకువెళ్లారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్ బూత్ కు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, పోలీసు నాకు తెలుసు, సీఎస్ టీఆర్ఎస్ లో నాకు తెలుసు. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకిలా ఇడవ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్, చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకుమారు వాళ్ళు. నాకు తెలుసు ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోజులు తింటే ఊకోండి, సీఐని ఊకోండి. నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా ఓంగాడు ఎవడాడు, అరే ఓంగాడు మా బాబు పైదా అవుతా ఒక అమ్మగా అయ్యే సీఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సీఐ సంగతి టీఆర్ఎస్ లో నాకు తెలుసు. జగ్గారెడ్డి ఎట్లంటాడు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. ఏమన్నా